ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రశస్త నామముకి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకి నేను వచ్చినాను. అది ఏం టాపిక్ అంటే, ఆ కాలంలో ఒక స్త్రీని ఎలా మానభంగం చేశారో లేదా మనము న్యాయాధిపతి గ్రంథం ద్వారా మనము ఈరోజు తెలుసుకుందాం. వాళ్ళు ఆ కాలంలోనే అప్పుడు వాళ్ళకి రాజు లేని పక్షాన వాళ్ళు విచ్చలవిడిగా ఉన్నారు. అప్పుడు ఒక స్త్రీని పొద్దు నుంచి సాయంకాలం దాకా చాలా మానభంగము చేసినారు. సో ఇంకా ఆమె కూడా ఉపపత్ని ఉన్నప్పుడు ఇంకా రామ్మగారు వెళ్ళిపోదాం అన్నప్పుడు ఆమె ఉలుకు లేదు పలుకు లేదు, చనిపోయింది. సో అప్పుడు ఆ ఉపపత్ని ఆమె కూడా ఉన్న ఆయన చూసి ఏం చేస్తారంటే, రాజు లేని పక్షాననే ఇలా జరిగిందని చెప్పి ఆమె ఒక చనిపోయిన ఒక శవంని తుండుగా కట్ చేసి 12 గోత్రములకి ఈ ఒక విషయాన్ని తెలియపించిండు. ఈ సమాజంలో ఇప్పుడు ఉండే సొసైటీలో కూడా స్త్రీలను అలాగనే చేస్తున్నారు. సో ఆ కాలంలో కూడా ఆ కాలంలో రాజు లేని పక్షాన ఆ విధంగా జరిగింది. కానీ ఇప్పుడు అధికారులు స్పందిస్తున్నారు లేదని చెప్పాలి. కానీ ఒక రేపిస్టులు కానీ, స్త్రీలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, వయసైన వారికి కానీ, ముఖ్యంగా ఒక ఉమెన్స్కి ఆదుగాపు అనేది లేదు. సో దేవుడు ఎన్ని చూచుచూ ఊరికే ఉండే దేవుడు కానే కాదమ్మా. ఆయన న్యాయాధిపతిగా వచ్చి ఇటువంటివన్నీ కూడా తప్పకుండా ఆయన న్యాయం తీరుస్తారు. సో మనం వీటి కొరకు ఏం చేయాలి? ఇప్పుడులలో కూడా హస్బెండ్ భార్యని చంపేది, ఈ విధంగా వాళ్ళని చంపి ఫ్రిడ్జ్లో పెట్టేది, వాళ్ళని చంపి మూటలు కట్టి ఈ విధంగా అంతా జరుగుతుంది. సో ఆనాడు జరిగిన ఈ కార్యాలు ఇప్పుడు కూడా జరుగుతుందంటే ఎంత ఘోరాది సొసైటీలో మనం ఉన్నాం. సో మన ఆడబిడ్డల కొరకు, మన ఇండియా దేశంలోనే ప్రతి ఒక్కరి కొరకు మనము బాధ్యతగా ప్రార్థన చేయాలా. ఎక్కడో జరిగిందిలే, ఏదో జరిగిందిలే అనుకోకుండా నా కుటుంబంలో ఇటువంటి జరగకూడదు అని చెప్పి ఏం చేయాలి? మనము అటువంటి వారి కొరకు ప్రతిరోజు మనము మన పర్సనల్ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థన, పరిశుద్ధ వారంలో కూడా ఇటువంటివన్నీ జరగకుండా మనము ప్రతిరోజు మన ఆడబిడ్డల ఒక క్షేమం కొరకు మనము కాపదిలేసి ప్రార్థన చేయాలి. ఆ ఒక ప్రార్థన చేస్తే ఆ బిడ్డకి ఆ బాధకాపు అనేది దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఒక స్కూల్కి పోయే బిడ్డే కానీ, ఒక కాలేజ్కి పోయే బిడ్డే కానీ, ఒక జాబ్కి పోయే బిడ్డే కానీ దేవుడు ఖచ్చితంగా ఇటువంటి జరగకుండా ఆ బిడ్డకి దేవుడు ఏం చేస్తాడు? బాధకాపుని, రక్షణని దయచేస్తాడు. సో మనము ప్రార్థనలో ఇటువంటి కార్యాలు పెట్టిన దేవుడు తప్పకుండా అందరూ ఉమెన్స్కి దేవుడు బాధకాపుని